నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి 2 నెలలు గడుస్తుంది. ఇదే నేపథ్యంలో దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే ఏదైతే ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి పార్టీ ప్రచారం స్టార్ట్ చేస్తుంది. ఇదే నేపథ్యంలో మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుండి చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది. ప్రతిరోజు ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్ల వంశీచంద్ర రెడ్డి గారు పాదయాత్ర అయితే స్టార్ట్ చేశారు. పాలమూరు న్యాయయాత్ర అనే పాదయాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఏదైతే మక్తల్ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేసి మక్తల్ అటు నారాయణపేట కానీ ఇటు చూసుకుంటే దేవరకద్ర ఈరోజు ఈ 3 డేస్లో మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో అయితే పాదయాత్ర స్టార్ట్ చేశారు. నిన్న ఒక 2 మండలాలు ఫినిష్ చేసుకొని ఈరోజు ఇంకో మండలానికి రావడం జరిగింది. ఈరోజు ఏదైతే కొందూరు మండలంలోని చెర్కూర్ అనే విలేజ్లో రావడం జరిగింది. ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడదాం. ఏదైతే నిన్న నైట్ ఇక్కడ ఈ విలేజ్లో ఒక కుటుంబంలో బస చేయడం జరిగింది. మరి నైట్ వాళ్ళతో ఇక్కడ స్టే చేసి ఇక్కడ పడుకోవడం కూడా జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది, ఇక్కడ చూసుకోవచ్చు ఇంటిని. ఇట్లాంటి ఇంట్లో కూడా అంటే పేద ప్రజలు వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళతో ఎలా ఉంటుంది ఒక జీవన శైలి, అంటే ఒక రోజు వాళ్ళతో గడిపితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే ఇంట్లో ఆ ఇంటి యజమాని మనతో పాటు ఉన్నారు, మల్లని యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మీ ఇంట్లో బస చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందకరం. అసలు ఇలాంటి ఒక సంఘటన, ఇలాంటి ఒక కార్యక్రమం మా ఇంట్లో జరుగుతుందని మేము కలగడం అనుకోలేము. దాదాపు చాలా సంతోషం ఉంది. ఇందులో మా కటిక పేదరికం ఉన్నటువంటి మా ఇంటికి వస్తారన్నట్టు ఇట్లా మేము అయితే అనుకోలేము. కాబట్టి మేము అన్నకు ప్రత్యేకంగా రుణపడి ఉంటాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లాగే మేము గత కొన్ని సంవత్సరాల గిటనే ఎప్పుడైనా సరే పార్టీకి రుణపడి ఉంటాం, కష్టపడి పనిచేస్తుంటాం. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. దాదాపు నేను పోయిన టర్మ్లో అంటే 2014 ఎన్నికల్లో నేను ఒక వార్డు నెంబర్గా పోటీ చేసి డిప్యూటీ సర్పంచ్కి ఎన్నికైనా. ఉమ్మడి గ్రామ పంచాయతీ గంగనగూడెం చెరుకుపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మాజీ డిప్యూటీ సర్పంచ్ని. అంటే గంగనగూడెం చెరుకుపల్లి కంబైన్డ్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నేను ఒక వార్డుకి వెళ్ళి వార్డు నెంబర్ గెలిచి నన్ను డిప్యూటీ సర్పంచ్ ఎన్నుకున్నారు. ఆ 2 ఊళ్ళకు ఉమ్మడి గ్రామ పంచాయతీకి నేను డిప్యూటీ సర్పంచ్గా పనిచేసిన. రీసెంట్గా మొన్న 2019 ఎలక్షన్లో సర్పంచ్కి పోటీ చేసి స్వల్ప మెజార్టీ తోటి ఒక 12 ఓట్లతో ఓడిపోయినా. లేకపోతే సర్పంచ్ మనమే ఉంటుంది. చూసుకుంటే అంటే ఇంత పాత ఇంట్లో ఉంటున్నారు, ఎట్లాంటి ఇబ్బందులు అయితే అంటే ఎందుకు ఇల్లు కట్టుకోవడం మీ స్తోమత ఎట్లా? స్తోమత అంటే మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేఉంటుంది. నాకు దాదాపు నాకు ఒక 33 గుంటల భూమి ఉంది, ఎక్కువ లేదు. ఇక ఇల్లు కట్టుకోవాలనుకుంటే దాదాపు ఏమైనా ఆర్థికంగా అంటే నాకు రాజకీయాలు అంటే ఇష్టం. ఇక నేను రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాను. నేను ఇంటర్ పేర్లు ఇక వేరే జాబ్ పరంగా ఏం లేదు కాబట్టి రాజకీయాల్లో ఉండాలనుకుంటాం. కాబట్టి నేను రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను నా పిల్లలను పోషించుకుంటూ, నా భార్యను పోషించుకుంటూ ఈ రాజకీయాలకే సరిపోతుంది నా టైం. నేను ఎక్కువ సంపాదించి ఇల్లు కట్టాలన్నంత జాబ్ లేదు, ఏం లేదు. నేను కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ నాకు తోచిన విధంగా రాజకీయంలో చిన్నపాటి కార్యకర్తగా. ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు. అంటే గత ప్రభుత్వాలు చూసుకుంటే అంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అని చెప్పడం జరిగింది. అంటే పేదవాళ్ళని ఆదుకుంటా అని చెప్పడం, భూమి లేదని కూడా అంటున్నారు. 3 ఎకరాల భూమి దానికి ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ఎట్లాంటి ఏం అందలేదు? అవన్నీ బూటకు మాటలు. వాస్తవానికి 10 ఏళ్ల కూడా గిట ఎదురు చూసాం, డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అన్నట్లు. వాస్తవానికి ఎదురు చూసినాం. కనీసం రేకులు వేసుకున్నాం, ఏదో కట్టుకుంటున్నాం, ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటే గిట వెయిట్ చేసినాం. ఇలాంటి మా ఊర్లో అయితే నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ గిట ఇలాంటి ఆర్థిక సాయం కానీ డబుల్ బెడ్రూమ్లు పూసే లేదు కనీసం. కాకపోతే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం ప్రజలను భ్రమంలో పెట్టడానికి నీ పేరు రాసుకుంటాం నా దానికి వచ్చి నాకు ఫోన్ చేసారు, నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం సార్ మాకు సపోర్ట్ చేయనట్లు. గృహలక్ష్మి కింద ఇస్తామని 3 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తామని ఫస్ట్ 5 అన్నారు, 5 తర్వాత 3 అన్నారు. కానీ మేము ఎలాంటి ప్రభుత్వాలకు కూడా అంటే ఓటు వేసి మాకు సపోర్ట్ చేస్తే ఇస్తామంటారు. అట్లా మాకు వద్దనుకున్నాం. మేము అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం. ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు వస్తాయని ఆశిస్తున్నాం. నిన్న చెల్ల వంశీచంద్ర రెడ్డి గారు మీ ఇంట్లో పడుకోవడం జరిగింది, అంటే నైట్ బస చేయడం జరిగింది. మరి ఎట్లాంటి విషయాలు మాట్లాడారు, ఏమేమన్నారు? ఎందుకంటే ఆయన ఢిల్లీలో అంటే పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కదా. ఇట్లాంటి పేదవాళ్ళ ఇంట్లోకి వచ్చి పడుకోవడం వల్ల అంటే ఏం మాట్లాడారు, ఏమనిపించింది? అసలు మా ఇల్లును చూసి ఆయన షాక్ అయ్యిండు. ఎందుకంటే ఏం నువ్వు ఇట్లా ఇటువంటి ఇల్లు కాంగ్రెస్ కార్యకర్త ఇటువంటి ఇల్లు, ఎందుకంటే అన్నగిட்ட చెప్పినాము, అన్న కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి మేము ఇట్లున్నాము. పథకం నుంచి వాస్తవానికి ఇది మా కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పుడిప్పుడే మేము కొంచెం వెలుగులోకి వస్తున్నాము. అసలు అంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసింది. కాంగ్రెస్ కార్యకర్తలను అట్టడుగు తొక్కనికే పనిచేసింది.
చేసింది. కాబట్టి మేము ఇట్లనే ఉండిపోయినాము. ఇక మేము చేసుకొని తిని బతకనికుండా కానీ ఇల్లు కట్టేస్తాము లేకుండా కాబట్టి కట్టుకోలేకపోయినాం అని చెప్పడం జరిగింది. అట్లా దానికి మీరు అట్లా చెప్పినప్పుడు ఏమన్నారు మేడం? మీకు ఏమైనా హామీ ఇచ్చారా? ఇప్పుడు ఇందిరామ ఇల్లులో కంపల్సరీ ఇల్లు శాంక్షన్ చేపించి కట్టిపించుకోవాలి, కంపల్సరీ కట్టిస్తామని చెప్పారు. ఇల్లు కట్టిపిస్తాము, ఇందిరామ ఇల్లు శాంక్షన్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇందిరామ ఇల్లు కంపల్సరీ మీకు శాంక్షన్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మొన్న 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజా దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్నాం. అప్లై చేసినాము. నాతో పాటు మా ఊరు అందరు నేనే అప్లై చేయించిన దగ్గరుండి అందరూ అప్లై. ఇప్పుడు మా ఊరికి నేనే కాంగ్రెస్ పార్టీ తరఫున మా యూత్ పోల్ ఉంటారు. మీ కాంగ్రెస్ పార్టీ నుండి అనుబంధం ఎప్పటి నుండి? గత 10 సంవత్సరాల నుంచి ఉంది. మా నాన్న ఎంపీటీసీ ఉండే అమ్మదకు ముందు. అట్లా 10 సంవత్సరాల నుంచి రాజకీయ మా నాయన ఎంపీటీసీగా పనిచేసిండు. తర్వాత నేను మా నాయ అనుకోకుండా నేను గిట నాకు గిట రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ అట్లా. ఓకే. సో ఇంకా ఎట్లా అంటే నార్మల్గా మీ ఊర్లో చూసుకుంటే సమస్యలు ఎట్లా ఉన్నాయి మరి? సమస్యలు అంటే ఊళ్ళో ఇంతకుముందు ఇక్కడ తిరిగి అన్నతోటి దింపిస్తూ 10 సంవత్సరాలు చూపించాము. గత చూపించినాము అన్న వంశేంద్ర రెడ్డి అన్నకు ప్రతి గల్లీ దింపించినాము, ప్రతి వాడ చూపించినాము. గత 5 సంవత్సరాల కోలికే మా ఊరికి కనీసము ఈ బస్టాండ్ దగ్గర ఉన్న ఒక సీసీ రోడ్డుకి సివారిచి ఏ లాంటి వర్క్ జరగలేదు. అసలు ఏ పనులు జరగలేదు. అండర్ డ్రైనింగ్ లేదు, సీసీ రోడ్ లేదు. గ్రామ పంచాయతీ కమిటీ శంకుస్థాపన చేసిండ్రు అంజాద వచ్చి, ఆ శంకుస్థాపన చేసి అట్లే ఉండిపోయింది. మా కొద్ది ఎంటసీలు చేసిన ఊళ్ళో పంచాయతీ బిల్డింగ్ ఓపెన్ చేసుకున్నారు. మాతన మాత్రం ఇలాంటి అభివృద్ధి లేదు. ఆ శంకుస్థాపన బోర్డే పడ్డది. కాకపోతే ఒక 5 సంవత్సరాల కింద మనకు ఎస్సీ కమిటీ వాళ్ళు శాంక్షన్ చేసారు. ఆ కమిటీ వాళ్ళు శాంక్షన్ గిట్ట బోర్డు వేసిర్రు. ఓన్లీ బోర్డు వేసిండ్రు. అది గిట్ట మరి ఏమైందో తెలియదు మనకు. ఎందుకంటే మనకు ఏమైంది గిట్ట మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. నియంత పాలన, మొత్తం మీద నియంత పాలన. ఎందుకంటే ఎవరికి ప్రతిపక్షం అనేటువంటి ఇట్లా ఆపోజిట్ అంటే వేరే కాంగ్రెస్ పార్టీ అనుకుంటే వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, ఏం చేయరు, ఏం చెప్పరు. ఇక మేము ఇలా అనుకుంటే అడగాలనుకుంటే సమాచారం మాకు ద్వారా ఎట్లా తెలుసుకోవాలంతే కానీ గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో గిట్ట అందరికి తెలియజేయాలి ఫండ్స్ ఎంత ఉంది, లేకపోతే ఊరికి శాంక్షన్ అని చర్చించే పాపన గిట్ట పోలేరు. ఇటు 5 సంవత్సరాలు పోలేరు. ఓకే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నిన్న వచ్చిన అతను మరి ఎట్లా ఉంటాయి వ్యక్తిపరంగా ఎట్లా ఉండే మీతో కలిసిపోవడం కానీ ఎట్లా ఉండదు? అసలు అనుకోలేము. మేమన్నా ఫ్యామిలీతో ఇంట్లో అనుకున్నాం కానీ అన్న ఇదే మనసం ఇది బయట వండి మంగళకు అసలు చూస్తే నేనే చెల్లించిపోయినా. అసలు నిశ్చయంగా వాస్తవానికి ఫస్ట్ ఏమనుకున్నామంటే ఏదో కొంతసేపు అనుకుని వెళ్ళిపోతుండొచ్చు కావచ్చు, క్యారియర్ బస్సు వచ్చింది కాబట్టి అల్ల పోతుండొచ్చు అనుకున్నాం. మేము అనుమానపోయినాము. కానీ ఈ మంకురులనే ఈ ఎండకు ఈ గాలికి మంకురుని ఇట్లా అంటే అసలు అన్న ఓపికకు ఆయన సార్ ధన్యవాదాలు అన్నకు చాలా. ఎందుకంటే ఈ మా ఇల్లు ఎట్లుందో ఈడ ఉంటాడు అనుకోలేము. అసలు ఈ గొయ్యలు మతాన ఆల్ అవుట్ లేదు, ప్యాన్ లేదు, గొయ్యలు కట్టిన వండిండు, దోమలకు గొయ్యలకి కట్టిన వండిండు. అన్న ఓపికకు అన్నకు కంగ్రాచులేషన్ చాలా 100%. ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. సో మరి కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదిని అంటున్నారు. సో మరి ఎట్లా చూస్తారంటే మీ విలేజ్ నుండి ఓట్లు? మా విలేజ్ నుంచి 100% భారీ మెజార్టీ లీడ్ తెప్పిస్తాం. ఇంతకుముందు శంకరన్న కోసం కూడా లీడ్ తెప్పించాం. ఊళ్ళో చాలా కష్టపడి అంటే ఒక కౌరవులకు పాండవులకు యుద్ధం జరిపించాం. మా ఊళ్ళో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మేము తక్కువ మంది ఉన్నాం. అయినా కానీ మేము మెజార్టీ తెప్పించాం, లీడ్ తెప్పించాము. 6 గ్యారెంటీల పథకాలు శంకరన్న మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవి కంపల్సరీ నెరవేర్చామని చెప్పిండు. వీటిని నీట్గా మేము తీసుకెళ్ళాం ప్రజల్లోకి. తీసుకెళ్ళి వాళ్ళు లీడర్స్ వాళ్ళు ఎక్కువ తిరిగినా కానీ జనాలు మాకు ఓట్లేసారు, మమ్మల్ని నమ్మిర్రు. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు ఏం చేయలేదని, మా ఊరికి అయితే అసలు ఏం పనులు చేయలేదు కాబట్టి పకడ్బందీ మా ఊరిలో తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అని తెలుసు కాబట్టి మమ్మల్ని నమ్మిర్రు, మా ఇంటి ఉన్నారు, మాకు ఓట్లేసారు. మీకైతే భరోసా ఇచ్చిందా మరి? ఇప్పుడు మీకైతే ఇల్లు ఇందిరామ ఇల్లు ఇప్పిస్తాను, ఇందిరామ ఇల్లు కంపల్సరీ ఇప్పిస్తాం, కట్టుకోవాలి కదా అని భరోసా ఇచ్చారు. 2 ఆడపిల్లలు, ఒక ఆమె 4వ తరగతి, ఒక ఆమె 3వ తరగతి. నిన్న గురుకులం ప్రైమరీ స్కూలే, గవర్నమెంట్ స్కూలే, ప్రైవేట్ స్కూల్ పంపించే స్తోమత కూడా ప్రైవేట్ పంపించే స్తోమత ఉంటే మా ఇల్లు గిట్ల ఎందుకు ఉంటుంది? మా ఇల్లు మా చేసుకుని వాళ్ళని ప్రైవేట్ స్కూల్ పంపించే స్తోమత లేదు కాబట్టి గవర్నమెంట్కి పంపిస్తున్నాము. ఇక సార్లు గిట్ట మంచిగా చెప్తారు. మా తాన నిన్న గురుకుల ఎగ్జామ్ రాపించిన, సీట్ వస్తే సంతోషం, మంచిగా చదువుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. అక్క మీ పేరు? అక్క అరుణ. మీదే కదా ఇల్లు? మాదే. సో ఎట్లా అనిపించింది అంటే మన చెల్లవంశ చంద్రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది, మీ ఇంట్లో పడుకోవడం జరిగింది. సో ఎట్లా అనిపించింది? ఏమన్నారు మీతోటి? మాతోటి ఇంత ఇబ్బందులు ఉన్నవా అంటాడు, మంచిగానే వండుకున్నాడు. కానీ ఎంటాడో ఉంటాడో అని కూడా మాకు తెలియదు. మేమే ఉండడానికి మేమే ఇబ్బంది ఉన్నది. ఆ సార్ వచ్చి వండుతాడని కూడా మాకు తెలియదు. కొద్దిసేపు అనుకొని పోతాడనేది తెలుసు. తెలియని దాకా మంకూరుతో ఇట్లానే ఉన్నాడు. ఇప్పుడు ఇల్లు ఎప్పటి నుండి ఉంది? ఇట్లాంటి మస్తు రోజుల నుంచి ఉంది, మస్తు సంవత్సరాలు. మా అత్త మామలు మేము మా పెళ్లి కాకముందు నుంచే 2010లో అయింది మా పెళ్లి. ఇంట్లోనే ఉంటున్నాం. వర్షాలు పడితే అసలు ఇంట్లోనే ఇంకా పోనీకి కూడా దారి లేదు. ఇంత నీళ్లు ఉన్నాయి, నీళ్ళకించ రాదు, పడవలాగా ఉంటాయి నీళ్లు. ఆకిలి ఇక్కడ వెళ్ళి నీళ్ళు అన్నీ వస్తాయి, బయటకు పోనీకి కూడా రాదు. చాలా ఇబ్బంది. కరెంటు పోతుంది, ఇల్లు కూడా బాగలేదు. లోపలనేమో మళ్ళా మన్ను గూళ్ళ పడుతుంటది ఇటు సైడు,
కూలబడ్డది కట్టెలు కూడా పడుతున్నాయి ఇక మాకు ఈ స్థాయి లేదు కట్టుకునేటంత. అంటే ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఉండే వాళ్ళకి చెప్పుకోలేదా మరి ఇట్లా మాకు ఇల్లు లేదు, డబల్ బెడ్రూమ్ ఇస్తుంది అన్నారు కదా, మరి ఏమైనా చెప్పుకున్నారా? ఇక మా ఆయనకి తెలుసు. చూసుకుంటారు. సో పిల్లలు ఏం చేస్తున్నారు, అంటే ఎన్నో క్లాస్ అవుతున్నారు? ఇప్పుడు పెద్ద ఆమె 4th, చిన్న ఆమె 3. పేర్లేంటి? వైష్ణవి వందన. వైష్ణవి వందన. ఓకే ఓకే. సో మంచిగా చదువుకుంటారా? మంచిగా చదువుకుంటారు. నిన్న వస్తారా రోజు? రోజు సాయంత్రం పోస్తారు, పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు. మీరు ఇంట్లోనేనా ఏదైనా పనికి వెళ్తారా? పనికి వెళ్తాం, వ్యవసాయం. వ్యవసాయం చేసుకుంటారు. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 3కి 3 ఎకరాలు. అంటే వీళ్ళ అన్నదమ్ములు 3. ఇంకా పంచుకోలే భూమి, పంచుకోలే ఇంకా. ఓకే ఓకే. సో మరి మీకేమైనా హామీ ఇచ్చిందా మరి, అంటే ఇల్లు ఇట్లా ఉంది పరిస్థితి, ఇద్దరు ఆడపిల్లలే, ఖర్చులు పెరుగుతున్నాయి, సో మరి ఏమైనా హామీ ఇచ్చిందా మీకు? కట్టుకోమని చెప్పిండు, ఇక మా ఆయనతోటే తెలుసు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది, ఇందిరమ్మ ఇల్లు అంటుంది, అందులో ఏమైనా ఇప్పిస్తా అన్నాడా? ఇల్లు కట్టుకునికే సాయం చేస్తా అన్నాడు. ఓకే. సో ఏం చెప్తావు మరి ఇప్పుడు ఏదైతే వంశచంద్ గారికి ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీకు హామీ ఇచ్చిండు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఆయన సంతోషంగా ఉండాలి, ఓకే. మా ఇంట్లో ఇబ్బంది పడకుండా ఉన్నాడు. అసలు మేమే ఉండమో గొయ్యకలకు అన్ని గొయ్యకలే బుజ్జ వాళ్తాయి, ఉంటాడో ఉండడో ఎంత ఇబ్బంది పడతాడని భయపడ్డాం. నైట్ అంతా తెల్లందాగా వండుకున్నాం. ఓకే, చాలా మంచోడు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. సో ఇది వారి మాటల్లో విన్నారు కదా. సో వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఇంట్లో ఉండి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉండి బస చేయడం జరిగిందట. సో ఉంటారో ఉండరో అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారట. కానీ నైట్ అంతా ఇక్కడ స్టే చేసి వాళ్ళకు ఇల్లు లేదు కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చి కంపల్సరీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీలోని ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు కదా, సో అది కంపల్సరీ వాళ్ళకు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు సహాయం చేసి వాళ్ళకి ఇల్లు కట్టించుకోవడానికి హెల్ప్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో దీంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో రైట్, థ్యాంక్ యూ.